అంటే వెళ్ళిపోవాలా అంటే మీరు అంటే మేము కొట్టడానికి రెడీ ఉన్నాం. ఎలా చేస్తారు? లాఠీతో చెప్తారా, టియర్ గ్యాస్ షెల్తో చెప్తారా? అది పిల్లల మీద, ఏ పార్టీకి సంబంధం లేని పిల్లల మీద. మీ ప్రత్యర్థుల కాదు, మీ ఓటర్ల వాళ్ళు. సో 2014 నుంచి గెలిపించింది ఈ యంగ్స్టర్సే. వాట్సాప్ యూనివర్సిటీ బ్యాన్లు అంటే వచ్చే ముందే మళ్ళీ ఆళ్ళ మాట్లాడుకుంటారని జామర్సు, ఒక మెడికల్ ఇది లేదు, ఒక వాటర్ తీసుకోవడం అంటే ఒక ప్రొటెస్ట్. అండ్ ప్లస్ మీరు చూడండి, మీరు ఇక్కడ మాత్రం ప్రొటెస్ట్ చేయొచ్చు, నువ్వు ఇందిరా పార్క్లో మాత్రం ప్రొటెస్ట్ చేయొచ్చు, నువ్వు ఇక్కడ మాత్రం ప్రొటెస్ట్ 144 సెక్షన్ జారీ. అంటే అన్నిటికీ మీ దగ్గర రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉంటాయి సార్, దానికి ఒక మనస్సాక్షి ఉండాలి కదా సార్. కోర్ట్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్ కదా, కోర్ట్ ఈజ్ ఎ జడ్జ్మెంట్, దెర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దేర్. See, you may be legally right, but you can be utterly morally wrong, no? Where is that morality? That is the difference between, అంటే జస్టిస్ విఆర్ కృష్ణ ఒక జడ్జిమెంట్లోనే గుర్తొస్తుంది. వాట్ ఈజ్ ఇల్లీగల్ కెన్ ఆల్సో బి జస్టిఫైబుల్, వాట్ ఈజ్ జస్టిఫైబుల్ మే నాట్ బి ఇల్లీగల్, మే నాట్ బి లీగల్. లీగల్. సో మనస్సాక్షి ఒక తల్లికున్న గుణం ఎక్కడ పోయింది? ఒక 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 మినిస్టర్కి, ఒక పార్లమెంటేరియన్కి, ఒక గవర్నమెంట్కి తల్లికి ఉన్న హృదయం ఉండాలి కదా, వినేది. కానీ మనకు మీరు అంటున్నారు, కానీ చరిత్ర చూస్తే మోడీ ఎప్పుడు వింటాడు అంటే పొలిటికల్గా ఇక డ్యామేజింగ్ అనుకుంటే, ఇలాగే రైతు ఉద్యమం పైన భయంకరమైన నిర్బంధం, లాస్ట్ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అలాగే మీకు యూజీసీ నిబంధనలు, తన కోర్ అప్పర్ కాస్ట్ కాన్స్టిట్యూన్సీ వ్యతిరేకత వస్తే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ పైన అంటే ఏదైనా మీరు చూడండి, అది ఒక పొలిటికల్గా తన కాన్స్టిట్యున్సీ చెదిరిపోతుంది అనుకున్నప్పుడు రియాక్ట్ అవుతారు. బట్ బహుశా నా అంచనా ధర్మేంద్ర ప్రధాన్ కూడా తీసేస్తారేమో. ఎందుకు తీస్తారు అర్థం కావట్లేదు. అందుకే అడుగుతున్నారు, ప్రధానమంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ ధర్మాన్ని ధర్మేంద్రని ఎందుకు కాపాడుతున్నాడు? అలా కనిపిస్తుంది కదా. ఒక యాజ్ ఎ లీడర్ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్. ఎందుకు మోదీ అంటామంటే, ఆయన ముఖం చూసే అందరూ ఓట్ చేయాలని పార్లమెంట్ని అడిగారు కదా. ఆయన మన కంటికి కనిపించేది ఆయనే కదా. సార్ ఆయన చూసి ఓటేశారు. సో ఆయన్నే కదా అడగాలి. సో ప్రాబబులీ అంటే అంత అధికారం బుర్రకెక్కిందా లేదా ఈగోనా? అంటే ఒక బెడ్షీట్ తీసుకొచ్చి మా సోనం వాంగ్చుక్ని తీసుకెళ్తారా? నేను అందుకే ఒక ట్వీట్ పెట్టాను, పర్దేకా పీచేకి ఆయా చెప్పని ఇంచుగా నంగాపన్ అన్నాను నేను. ఈగో అంటే నీ అహంకారం కదా ఆడిని తీసుకెళ్ళాలంటే. అంటే ఈ దేశంలో ఎన్ని బెడ్షీట్లు తీసుకొస్తారు? మీ దౌర్జన్యాన్ని కనిపించమంటే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది కదా దౌర్జన్యం. మనం ఏదైనా క్లోజ్ చేస్తే ఆ ఊహలో ఇంకా ఎక్కువ అవుద్ది కదా. సో నిన్న జరిగింది, నేనేం చెప్తున్నంటే, దిస్ ఈజ్ టైమ్ ఫర్ ద పొలిటికల్ బ్యాటిల్. ఐఎమ్ అగేన్స్ట్ మోదీ, ఐఎమ్ అగేన్స్ట్ రైట్ వింగ్ పాలిటిక్స్ పక్కన పెడదాం సార్. యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ వాంట్ టు ఎంగేజ్ విత్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎన్ని రోజులు భరిస్తాం ఇది? ఎందుకు ఇప్పుడు నిర్భయ మూమెంట్లో అప్పుడు బీజేపీ అపోజిషన్లో ఉండి సపోర్ట్ చేసింది, యాంటీ కరప్షన్ మూమెంట్, అన్నా హజారే మూమెంట్ సపోర్ట్ చేసింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాంటీ ఎమర్జెన్సీ మూమెంట్లో భాగస్వామైంది. వాళ్ళే రాక్షసులు అయిపోయింది. ఇప్పుడు దిస్ ఇస్ ద పార్టీ విచ్ ఆర్ సపోర్టెడ్ ద పీపుల్స్ మూవ్మెంట్ వెన్ దే ఆర్ ఇన్ అపోజిషన్. సో నేనేంటానంటే, మనకు అవ్వాల్సిన డిస్కషన్ ఓకే, వీళ్ళు పోతారు సార్ ఎలాగూ జనాలు, బట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎప్పుడు వీ యాజ్ ద సివిల్ సొసైటీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఎ డిబేట్. మేము మిమ్మల్ని గెలిపించిన తర్వాత మిమ్మల్ని కలవాలంటే ఎలా, మీకు ఒక అహవాలు ఇవ్వాలంటే ఎలా? ఎందుకంటే చూడండి, అప్పుడు పట్టాభిషేకమే, ఇప్పుడు ప్రమాణ వచనం అంతే. అప్పుడు సింహాసనమే. అలా కదా బిహేవ్ చేస్తున్నారు మీరు. ప్రజాప్రభుత్వం అనేది ఈ దేశంలో ఎక్కడ దాకా ఉంది? ఎలక్షన్ వరకే ఉంది, ఎలక్టోరల్ పాలిటిక్స్ వరకే ఉంది, ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిన తర్వాత మీరు బిహేవ్ చేస్తున్నది అలాగే కదా, కింగ్స్ లాగే కదా. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ గెలిచిన తర్వాత ఆయన చుట్టూన్న సెక్యూరిటీ కానీ చాలా బిజీ అయిపోతాడు, దొరకడే. ఊరికే ఒక ప్రజలు వినడానికి 1 hour ఇస్తున్నాను, దే కెన్ కమ్ అండ్ గివ్ అంటే పేపర్స్లు ఇవ్వాలి, అసిస్టెంట్ తీసుకో, గివ్ ద నంబర్, కాల్ ఫర్ మీ, ఇలా ఉంటాయి తప్పితే ప్రజలు కోరుకోవాలి కదా. ఇప్పుడు ఎవడొచ్చినా మనకి మేము మా కష్టాలు చెప్పాలంటే ఎలా? ఒక ఇన్స్టిట్యూషన్గా ఎందుకు పనిచేయట్లేదు మీరు? దానికి ఒక వింగ్ ఎందుకు పెట్టట్లేదు? దానికి స్పెషలిస్ట్ని ఎందుకు పెట్టట్లేదు? లేకపోతే మనము ఇలా ప్రతిబంధించే వాళ్ళ పక్కన అండగా నించుంటామా?
మీరు చూడండి, మీరు ఇందిరా పార్క్లో రైతుల కోసం పోరాడుతుంటారు, పక్కనే స్కూటర్ వేసుకుని తిరుగుతుంటాం, వెళ్ళాం. ఇంకెవరో ఆశా కార్యకర్తల కోసం పోరాడుతుంటారు, ట్రాఫిక్ జామ్ అనుకుంటారే తప్పితే మీ ఇంటికి వచ్చేదాకా కదా. ఇవాళ పిల్లలు అనేది మీ ఇంటికి వచ్చింది.